కదా. కానీ ఏ మనిషికి ఆ మనిషి శరీరమే నిజమని, ఇదే శాశ్వతమని, మరి ఈ జీవితమే నిజమని భ్రమ అనేది ఉన్నది కదా. ఆ భ్రమలోనే జీవిస్తా ఉన్నాం కదా. ఇంతకంటే ఆశ్చర్యకరం ఏమున్నది? ఇప్పుడు చిన్నసేపు మన కళ్ళ ముందే పుట్టింది, పెరిగింది, ఆ టైం ఆయనకి ఆమె వెళ్ళిపోయింది. కానీ రేపు పొద్దున మనకు కూడా అదే టైం. ఇప్పుడు మీరు పాడిన పాటలు అన్నింటిలో అదే జ్ఞానం, అదే వైరాగ్యం, అదే సత్య ప్రకటన మనకు వెలువడతా ఉన్నది. కానీ అవన్నీ మనం ఎన్ని విన్నా కూడా మన మనసు ఏం చేస్తుందంటే మాయ అనే భ్రమలో ముంచుతా ఉంటాం. ఒక రకంగా ఇది మాయ అని చెప్పాలి, ఇంకొక రకంగా అసలు ఆ మాయ వల్ల ఈ సృష్టి అంతా కూడా ఆనందంగా కొనసాగుతా ఉన్నది. మాయ అనేది లేకపోతే పూర్తిగా సత్యం అర్థమైన వాడికి జీవితం లేదు. అందుకే కాబట్టి తెలిసి తెలియకుండా, ఉండి లేకుండా ఇట్లా ఉండేటువంటి మాయా విధానం అంతా కూడా ఆ భగవంతుని యొక్క మరి ఏమిటి అసలు ఈ మాయా విధానం అంటే ఇదంతా భగవంతుని యొక్క వేడుకగా కొనసాగుతూ ఉంటుంది. మనం బ్రహ్మోత్సవాలు అని చేస్తాం. బ్రహ్మోత్సవం అంటే ఆ బ్రహ్మాండ నాయకుని యొక్క ఆనందంగా తాండవం చేసే ఉత్సవం. అట్లాగే మన ఏడుపులు, నవ్వులు, పెడబొప్పులు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క వేడుకలే అని చెప్తా ఉన్నది శాస్త్రం. అందుకని అట్లాంటి వేడుకగా మనం భావించి మనకు భగవద్గీత ఏ శ్లోకం అయితే తామరాకు నీటి పొట్టు మీద అంటున్న రీతిగా ఎట్టి పాపమును చిక్కుపడకుండా జీవించాలి అని చెప్పి మనకు భగవద్గీత చెప్తోంది. ఈ మిగతా గ్రంథాలన్నీ చెప్పేది ఏంటంటే మంచిగా జీవించమని. మన శాస్త్రం, మన భగవద్గీత ఏంటంటే మంచిగా ఉండు లేదా చెడుగా ఉండు, ఏమైనా చెయ్యి, కానీ ఏది నీవు కాదని తెలుసుకో. అలా సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఏది నీకు అంటదు అని చెప్పి మనకు భగవద్గీత స్పష్టం చేస్తా ఉంది. అట్లాగే జనన మరణాలు అనేవి సర్వసాధారణం. పుట్టుట, పెరుగుట, కుసించుట, నశించుట అనేది ఎంత సర్వసాధారణం, అలాగే ఈ శరీరాన్ని సాధించడం అనేది సర్వసాధారణం. మళ్ళీ శరీరం సాధించిన తర్వాత మళ్ళీ జన్మ రావడం సర్వసాధారణం. ఇవన్నీ కూడా సహజంగానే ఉంటుంటాయి. కాబట్టి ఆ విధానం గురించి నువ్వు పెద్దగా శోకించాల్సిన పని లేదని చెప్పి అర్జునుడి ద్వారా మనందరికీ చెప్పినటువంటి మాట. అంటే ఇవన్నీ ఆయా సందర్భాలను బట్టి జన్మించడం, అలా నడుచుకోవటం, ఆ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవటం అనేది సర్వసాధారణం. కాబట్టి ఆ విధానంలో మన అందరం కూడా ఏదో ఒక రోజు జనసైతం దగ్గరికి మన అందరం కూడా చేరాల్సిందే. ఏదో ఒక రోజు మనకు కూడా అట్నే ఫోటో పెట్టి కాస్త భజన చేసి ఏదో ఒక రోజు బాధపడతాం, రెండో రోజు కాస్త ఎట్నే సంతోషపడతాం, మూడో రోజు అది గొప్పోళ్ళు అయితే అది వేడుకగా మారి ఆయనకే ఉత్సవాలు అయ్యని ఇవని రకరకాల కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా పెద్దగా చింతించాల్సిన పని లేదని మన భగవద్గీత చెప్పే ప్రకారం అయితే ఏమి జరిగినా పెద్దగా దుఃఖించాల్సిన పని లేదయా, ఇదంతా వేడుకగా భావించి సంతోషంగా హాయిగా కార్యక్రమాలను కొనసాగించండి అని మనకు తెలియజేస్తూ ఉన్నది. అందులో ఏమిటంటే జీవించినటువంటి జీవన విధానం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే మన చిన్నసేదమ్మ గారు మరి ఎంతో చదువు లేకపోయినప్పటికీ కూడా మరి ఆమెకున్నటువంటి భక్తి భావాల వల్ల మరి ఆ భావాలకే మరి ఆధారం చేసుకుని సంకీర్తన కార్యక్రమంలో ఎంతో ఉత్తీర్ణత పొంది ఎన్నో గ్రామాల్లో మరి పాటలు పాడి ఎంతో మందిని మెప్పించి ఆనందంతో కన్నీళ్లు తెప్పించింది. ఆ గొంతు, ఆ భగవంతుడు ఇచ్చిన గొంతు, ఆ సాధన ఇవన్నీ కూడా మరి అట్లాంటి గాయకురాలు. వాస్తవానికి మన గ్రామంలో టాప్ గొంతుగా ఉన్నటువంటి సైదమ్మ గారు లేకపోవడం భజనగా మనకు లోటైంది బాగా. అందుకని అట్లా సరే ఉన్నా లేకపోయినా జరగాల్సిన సృష్టి కార్యాన్ని మనం ఏం ఆపలేం. కాబట్టి ఆ కార్యంలో అందరం కూడా ఏదో ఒక రోజు అలా పోవాల్సిందే. కాబట్టి అయినా సరే మనకున్నటువంటి మానవ సంబంధాలు, మానవతా విలువల ప్రకారం, మనకున్న బంధాలు, వాటి ధర్మాల ప్రకారం మనం అందరం కలవాల్సిందే, గుర్తు చేసుకోవాల్సిందే. బాధపడేవాళ్ళు బాధపడాల్సిందే, సంతోషం కార్యక్రమాలు జరిపేవాళ్ళు జరపాల్సిందే. ఇట్లా అన్నీ జరగాలి. కాబట్టి ఇలాగా జరిగే కార్యక్రమాలన్నీ చేస్తూ అంతా భగవంతుని కార్యంగా భావించమని మనకు భగవద్గీత చెప్తా ఉన్నది. ఆ భగవద్గీతే మనకు ప్రామాణికం, మార్గం. కాబట్టి ఆ మార్గాన్ని మనం శిరసా వహించి సర్వం కూడా కృష్ణార్పణం వస్తు అనుకోవడం తప్ప మరి ఆ మార్గం లేదు. కాబట్టి ఆ విధానంలో ఏదో కలిగిద్ది, దుఃఖ ఛాయలు అవన్నీ ఆ సందర్భంలో కలుగుతాయి. కానీ మనిషి పోతే మనిషితో పాటే పని పోతుంది అన్నట్టుగా ఈరోజు సైదమ్మ గారు ఆ రోజు ఎట్లా బతుకుతారు, ఆ కుటుంబం ఏందా అనుకున్నాం. వాళ్ళ కుటుంబం, వాళ్ళ దారికి వాళ్ళకి. ఎందుకంటే భగవంతుడు ఏ చెట్టుకు దోలేగాలి, ఆ చెట్టుకి ఏ చెట్టుకు పోతే నీరు ఆ చెట్టుకు అన్నట్టు సాగిపోతూనేమో. ఏ జీవితాలు ఆగిందేం లేదు. మనం కొన్ని నష్టాలు అనుకుంటాం, కానీ నష్టాల్లో నుంచి గొప్ప గొప్ప ఉద్భవించే సందర్భాలు. కానీ దృష్టిలో మంచి లేదు, చెడు లేదు. నష్టాలన్నీ లాభాలు దారితీస్తున్నాయి, లాభాలన్నీ నష్టాలకు దారితీస్తున్నాయి. ఇవన్నీ అట్లా లోతుగా పోతే చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈరోజు చిన్నసైదమ్మ గారు ఆత్మశాంతి అంటారు మనోళ్ళు కొంతమంది. వాస్తవానికి భగవద్గీత ప్రకారం ఆత్మ శాంతి లేదు, అశాంతి లేదు. ఆత్మ ఎప్పుడూ తేజోమయంగా ఎరుగుతూ ఉంటారు. అందుకే దాని జ్యోతి స్వరూపం మనిషి జీవి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మన జ్యోతి స్వరూపంలో జ్యోతిని తలాపిన వెలిగిస్తాం. మళ్ళీ ఖననం చేసి వచ్చేసరికి మనం ఇంట్లో దీపం పెట్టి చూస్తాం. అంటే జ్యోతి స్వరూపంగా ఎప్పుడు ఆత్మ జ్యోతి స్వరూపంగా ఉంటుందయ్యా. ఆత్మకి జనన మరణ
మాలిన్యాలు ఏది అంటుకోదు పుట్టదు అని చెప్పి మనకు భగవద్గీత తెలియజేస్తా ఉన్నది. కాబట్టి ఆ విధానంలో మన అందరం కూడా సత్యాన్ని తెలుసుకోవటం, ధర్మంగా నడుచుకోవటం, ఈ రెండే మనం చేయాల్సిన పని. ఈ రెండూ చేస్తే దుఃఖం కూడా ధర్మంలో భాగమే, సంతోషాలు ధర్మంలో భాగమే. కాబట్టి ధర్మం మనకు ప్రధానం. కాబట్టి ధర్మం ప్రకారం ఈ కార్యక్రమాలు, ఈ బంధాలు ఇవన్నీ కూడా ఆ యొక్క ధర్మాన్ని గౌరవించి ధర్మో రక్షతి రక్షతః, ధర్మంగా నీవు నడుచుకో, ఆ ధర్మం నిన్ను కాచి కాపాడి కంటికి రెప్పలాగా కన్నతల్లి వలె ఆదరించి నడిపిస్తుంది అని చెప్పి మనకు తెలియజేస్తామన్నది. కాబట్టి అట్లాంటి ధర్మానికి మనందరం కూడా నాయకత్వం వహిస్తూ సత్యానికి దాసులుగా ఉంటూ ఇదంతా దైవ సేవగా భావించి నడుచుకోవాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్ సర్వం శివార్పణం.